మనం ఫంక్షన్స్ ఎందుకు వాడతామంటే, ఇప్పుడు మనం సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాసాం. అందులో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఒక 2 టైమ్స్ అవసరం పడిందనుకో, 2 టైమ్స్ రాస్తాం. 10 టైమ్స్ అవసరం పడితే 10 టైమ్స్ రాస్తాం. అలా అయితే కోడ్ అనేది మనకి లెంత్ ఎక్కువ అవుతుంది. దీన్ని రెడ్యూస్ చేయడానికి ఏంటంటే మనం ఫంక్షన్స్ వాడతాం. ఫంక్షన్స్‌లో ఏంటంటే మనం ఏదైతే ఆ సెట్ ఆఫ్ కోడ్ ఉందో అది ఫంక్షన్స్‌లో రాసి దాన్ని కాల్ చేస్తాం. 10 టైమ్స్ కావాలంటే 10 టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. మనం ఎన్ని సార్లు కాల్ చేస్తామో అన్ని సార్లు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎందుకంటే మన కోడ్ సైజ్‌ని తగ్గించడానికి యూజ్ అవుద్ది. అదేవిధంగా మనకి డీబగ్గింగ్ కూడా ఈజీ అవుద్ది. ఈ ఫంక్షన్స్‌లో మనకి పారామీటర్స్, రిటర్న్ వాల్యూస్ అని ఉంటాయి. పారామీటర్స్ ఎందుకంటే మనం ఏమైనా వాల్యూస్ ఇనిషియల్ చేయడానికి, అంటే మన ఇన్పుట్‌కి ఏమైనా ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవడానికి పారామీటర్స్ అంటాం వీటిని. ఇది మనం ఫంక్షన్స్‌లో ఇస్తాం. రిటర్న్ వాల్యూస్ అంటే అదంతా ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత కోడ్ మనకి ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలంటే ఇది రిటర్న్ స్టేట్మెంట్ వాడతాం. ఈ రిటర్న్ స్టేట్మెంట్ పారామీటర్స్ యూజ్ చేసుకొని మనకి ఫంక్షన్స్ 4 టైప్స్‌లో రాయొచ్చు. ఫస్ట్ వచ్చేసి వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్. అంటే ఈ రెండు లేకుండా కోడ్ ఎలా రాయాలి ఫంక్షన్ని. తర్వాత వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ వాల్యూస్. అంటే మనం ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వం, వాల్యూస్ ఏమి అసైన్ చేయం ఫంక్షన్లో. కానీ మనకి ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఒక వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. తర్వాత విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్. అంటే ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం కానీ వాల్యూస్ ఏం రిటర్న్ చేయదు. అంటే అందులోనే మనకి కోడ్ అయిపోతుంది ఫంక్షన్లో. తర్వాత వచ్చేసి విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ వాల్యూస్. మనం పారామీటర్స్ ఇస్తాము, రిటర్న్ వాల్యూ వస్తుంది. ఇది మనకి ఫంక్షన్స్లో 4 టైప్స్. థ్యాంక్ యూ.